కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 30వ తేదీ అమావాస్య తిథి ఈ రోజున పొద్దున్నే 11:30 దాటాక తులారాశి వారి జాతకులు మీకు జరగబోయేది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా షాక్ అయిపోతారు. మీరు ఏం జరగబోతుంది తెలియాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున గ్రహరీత్యా మీరు ఏదైనా కొనుగోలు చేయాలి అనుకున్న మంచి సమయంగా చెప్పడం జరుగుతుంది. ఇంతకు ముందు ఏదైతే అనుకున్నారో మీరు వాటిని కూడాను ఖచ్చితంగా నెరవేర్చుకునే ప్రయత్నాలు చేసి సక్సెస్ ను పొందుకోబోతున్నారు. కుటుంబంతో సంతోషంగా ఈ రోజున సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుఖ సంతోషాలతో మీరు జీవిస్తారు. చేసే పనిలో కూడా అధికార మద్దతును పొందుకుంటారు. రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఈ రాశి జాతకులు ముందుకు వెళ్తారు. ఈ రోజు నుంచి వ్యాపారస్తులు వ్యాపార రంగంలో కూడా ముందుగా దూసుకొని వెళ్లబోతూ ఉన్నారు. కాలం అనేది మీకు చాలా బాగా కలిసొస్తుంది. సొంతగా ఇల్లు కొనాలి అనుకున్న, స్థలాలు కొనాలి అనుకున్న ఈ తిథి మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మంచి శుభ కార్యక్రమాలు చేయాలి అనుకున్నా మీకు ఈ తిథి కలిసి వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అనేది తప్పక ఉంటుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు ఈ రోజున మీకు చాలా వరకు కూడా కలిసి వస్తుందని చెప్పాలి. ఆలస్యం లేకుండా మీ యొక్క బాధ్యతలు మీరు నిర్విరామంగా కృషి చేస్తే గనక ఫలితాలు వస్తాయి. గురువు సంచారం చేస్తున్న 4వ స్థానాన్ని ఈ రోజున వీక్షించడం రీత్యా ఇంతటి ఫలితాలు కలగబోతున్నాయి. అలాగే 6, 8 స్థానాలను కూడా గురువు వీక్షిస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది. అష్టమంలో రాహు కూడా ఈ రోజున విద్యార్థులకు మంచి మేలు చేస్తారు. ఉన్నత విద్య చదివే వారికి ఈ రోజున చాలా బాగుంటుంది. ఎందుకంటే గనక రాహువు ప్రైమరీ ఎడ్యుకేషన్ లో చిన్న ఆటంకాలను ఇస్తారు. ముఖ్యంగా 10వ తరగతి చదివే వారికి మాత్రం చిన్నపాటి కాస్త ఆటంకాలు ఎదురు కావచ్చు. ఇలాంటి సమస్యలు ఎదురైతే గనక మీరు అసలు ఈ రోజు భయపడకండి. వాటంతటా అవే తొలగిపోతాయి. ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువు విషయంలో ఈ రోజు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం కష్టపడగలిగితే గనక మంచి విజయాలతో ఉత్తీర్ణులు కాగలుగుతారు. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున మీకు ఏమిటంటే పొద్దున్నే 11:30 దాటాక ధన లాభాలు అకస్మాత్తుగా వచ్చే అవకాశాలున్నాయి. అలాగే అదృష్టం అనేది వీరికి చాలా బాగా కలిసొస్తుంది. ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకులు పుణ్యక్షేత్ర సందర్శన కావచ్చు. వీరు ఎప్పటి నుంచో చూడాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలు ఖచ్చితంగా దర్శించే అవకాశాలు అయితే కానవస్తున్నాయి. చాలా చక్కటి శుభ ఫలితాలు అయితే ఈ రోజున వీరు అందుకోబోతున్నారు. ముఖ్యంగా వివాహ పరమైన విషయాల్లో, ఆర్థిక పరమైన విషయాలలో, సంతాన పరమైన విషయాలలో, కుటుంబ పరమైన విషయంలో చాలా వరకు కూడా వీరికి ఈ రోజు పొద్దున్నే 11:30 దాటాక సమయం సానుకూలంగా మారబోతూ ఉన్నది. ఈ రాశి వారి జాతకులకు ఆదాయం చాలా బాగా ఉండబోతుంది. మీకు ఆర్థిక పరమైనటువంటి లాభము అంటే ఊహించిన దానికంటే కూడా ఇతర మార్గాల్లో ధన వృద్ధి అనేది లభిస్తుంది. ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు.